నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. తొక్కిసలాట ఘటనలో 121 మంది మృతికి కారణమైన భోలే బాబా ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. అతడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో భోలే బాబాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడి ఆస్తులు, విలాసవంతమైన జీవితం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ జాతీయ మీడియా వెల్లడించిన నివేదిక ప్రకారం నిత్యం తెల్లటి సూటు, బూట్లు, టై, నల్ల కండ్లద్దాలతో దర్శనమిచ్చే భోలే బాబా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని తెలిసింది. ఆయన ఆస్తుల విలువ దాదాపు 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కాస్గంజ్, ఆగ్రా, కార్నూర్, గాల్వియర్ సహా దేశవ్యాప్తంగా మొత్తం 24 విలాసవంతమైన ఆశ్రమాలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా యూపీలోనే ఉన్నాయి. శ్రీ నారాయణ్ హరి సాకార్ చారిటబుల్ ట్రస్ట్ పేరిట వీటిని నిర్వహిస్తుంటారు. అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్లే వీటి నిర్వహణ బాధ్యతలను చూస్తుంటారు. ఇక భోలే బాబా సూరజ్పాల్ మెయిన్పురిలోని విలాసవంతమైన హరినగర్ ఆశ్రమంలో నివాసం ఉంటారు. ఈ ఆశ్రమం మొత్తం 13 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఆయనకు దాదాపు 16 మంది వ్యక్తిగత కమాండోలు ఉంటారు. అనుచరులకు దర్శనమిచ్చే సమయంలో భోలే బాబా భారీ పడేతో వస్తారు. తెల్లటి టయోటా ఫార్చునర్ కారును ఆయన ఉపయోగిస్తాడు. అందులో బాబా ప్రయాణిస్తూ ఉండగా ముందు ఆయన కమాండోలు బైక్లపై దారిని క్లియర్ చేస్తారు. అదేవిధంగా వెనుక దాదాపు 30 లగ్జరీ కార్లతో ఆయన కాన్వాయ్ ఉంటుంది. ఇక భోలే బాబా ఉపయోగించే కారు ఇంటీరియర్ మొత్తం తెలుపు రంగులోనే ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంది. భోలే బాబా అసలు భాగవతం చూసుకుంటే తనకు తాను భగవంతుడి ప్రతిరూపంగా ప్రచారం చేసుకుంటూ అమాయక జనం ప్రాణాలను పొట్టన పెట్టుకున్న భోలే బాబా భాగవతానికి సంబంధించి అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జగద్గురు సాకార్ విశ్వహరి భోలే బాబాగా ప్రాచుర్యం పొందిన ఇతడి అసలు పేరు సూరజ్పాల్. నారాయణ సాకార్ హరి, సాకార్ విశ్వహరి పేర్లతోనూ చలామణయ్యేవాడు. యూపీలోని ఎటా జిల్లా బహదూర్ గ్రామానికి చెందిన సూరజ్పాల్ మొదట తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు. తర్వాత పోలీస్ శాఖలో ఉద్యోగంలో చేరి 18 ఏళ్ల పాటు పనిచేశాడు. ఈ సమయంలోనే తాను ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్నట్టు చెప్పుకొని జనాన్ని బురిడి కొట్టించేవాడు. 1999లో ఉద్యోగం నుంచి బయటకు వచ్చి బాబా అవతారం ఎత్తాడు. 5 లైంగిక దాడి కేసుల్లో నిందితుడయ్యాడు. భోలే బాబాపై ఆగ్రా, ఎత్తావా, కసిగంజ్, ఫరూకాబాద్, దూసా ప్రాంతాల్లో 5 లైంగిక దాడి కేసులు నమోదైన విషయం వెలుగులోకి వచ్చింది. 1997లో ఓ కేసులో అరెస్టై కొన్నాళ్లు జైలు శిక్ష కూడా అనుభవించినట్టు తెలుస్తున్నది. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాతనే తన గ్రామంలో ఓ ఆశ్రమాన్ని ప్రారంభించాడు. తనకు గురువు ఎవరూ లేరని చెప్పుకునే భోలే బాబా కాషాయానికి బదులుగా తెల్లటి సూటు, బూట్లు, నల్ల కండ్లద్దాలు ధరిస్తూ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాడు. మూఢనమ్మకాలతో మోసం చేస్తాడు కూడా. తనను నమ్మేవారిని భోలే బాబా అనేక మూఢనమ్మకాలతో ముంచేశాడని తెలుస్తున్నది. ముఖ్యంగా తాను నిర్వహించే సత్సంగంలో ఇచ్చే పవిత్ర జలం తాగితే భక్తుల సమస్యలు తీరిపోతాయని ప్రచారం చేయించాడు. తన పాదధూళి కూడా పవిత్రమైనదని, బాబా నడిచిన నేలపై మట్టిని తాకిన అదృష్టం వరిస్తుందనే నమ్మకాన్ని సృష్టించాడు. ఇవి నమ్మి ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్తో పాటు ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున జనం భోలే బాబా దర్శనం కోసం వచ్చేవారు. పుల్లిరిలో మంగళవారం భోలే బాబా సత్సంగంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కి చేరుకుంది. అనేక మంది దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. హాత్రస్ తొక్కిసలాట ఘటనలో 6గురిని అరెస్టు చేసినట్టు గురువారం పోలీసులు తెలిపారు. రామ్ లడేట్, ఉపేంద్ర సింగ్ యాదవ్, మేఘ్ సింగ్, ముఖేష్ కుమార్, మంజు యాదవ్, మంజుదేవిలను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ఇక 121 మంది మరణానికి కారణమైన సత్సంగను వీరే నిర్వహించారని, కార్యక్రమానికి వీరే అనుమతి పొందారని పోలీసులు చెప్పారు. సూరజ్పాల్ అలియాస్ భోలే బాబా ఆచూకీ మాత్రం తెలియరాలేదు. ఈ ఘటన జరిగిన తరువాత పోలీసులు భోలే బాబా ఆశ్రమానికి వెళ్లగా ఆయన అక్కడ లేరు. ఎఫ్ఐఆర్లో భోలే బాబా పేరు లేనందున ఆయన అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిని విచారించిన తరువాత అవసరమైన భోలే బాబాను విచారిస్తామని తెలిపారు.